హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోయల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మా మేడం వాళ్ళని తీసుకుని అయితే బొలివాడ్కి అయితే వచ్చేసిన. ఇక్కడైతే మంచిగా రియాజ్ సీజన్ అయితే నడుస్తుందన్నమాట, ఒక జాతర లాగా. ప్రతి సంవత్సరం అయితే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే ఏదైతే రియాజ్ సీజన్ అయితే నడుస్తుంది, ప్రతి ఏమంటారు చలికాలంలో. ఎప్పుడైతే మేడం వాళ్ళని అందరినీ అయితే తీసుకుని అయితే వచ్చేసిన, ఇందులో చాలా రకాల వరల్డ్లో అన్ని కంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన వాళ్ళైతే రిప్రజెంట్ అయితే చేస్తుంటారు, దానికి సంబంధించిన ఫుడ్. ఇప్పుడైతే నేనైతే ఇండియా దగ్గరకు అయితే వచ్చేసిన. ఇదైతే మన తాజ్ మహల్ అన్నమాట. మీ అందరికైతే తెలుసు, ఇక్కడైతే దాని ముందరైతే తాజ్ మహల్ సంబంధించిన మొత్తం అయితే దానికి ఇండియా, దాంతోపాటు దానికి టైం బట్టి పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు ఇక్కడ రాజస్థాన్ డ్రెస్అప్లో. ఇక్కడైతే చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట వ్యూ. మనమైతే ఆ పర్ఫార్మెన్స్ని అయితే మిస్ అయినాం అన్నమాట, కొద్దిగా లేట్ అయిపోయింది మనకు. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇందులో నుంచి అయితే వెళ్తే అటు సైడ్ చైనా అవన్నీ అయితే వస్తాయి. ఇప్పుడైతే నేను నాతో పాటు ఇంకా ఇద్దరు డ్రైవర్లు అయితే ఉన్నారు, వాళ్ళని కలవడానికి అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నా. ఎందుకంటే వాళ్ళు గేట్ నెంబర్ 2 నుంచి వచ్చారు, నేనైతే గేట్ నెంబర్ 1లో అయితే పార్కింగ్ చేసి ఉండే కారు. అక్కడికి ఇక్కడికి చాలా దూరం కాబట్టి వాళ్ళైతే చైనా బార్డర్లో ఉన్నారు, నేనైతే ఇండియా బార్డర్ నుంచి అయితే ఇప్పుడు వస్తున్నాను అన్నమాట. దాదాపు అయితే అన్నీ దాటేసుకుంటూ అయితే ఇప్పుడు నేను వచ్చేసిన వీళ్ళ దగ్గరికి. ఇమ్రాన్, అర్జున్ మీకైతే తెలుసు, వీళ్ళు నాతో పాటు అయితే ఎప్పుడు ఉంటారు. ఒక ఆయన అయితే మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్, ఇంకొక ఆయన అయితే మేడం వాళ్ళ చెల్లి డ్రైవరు. ఇప్పుడైతే మేమైతే మొరక్కో దగ్గరికి అయితే వచ్చేసినాము. దాదాపు మొరక్కో ఎంట్రీ అవుతామన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత మంచి అయితే జరుగుతుంది అన్నమాట. ఇది మొత్తం అయితే సౌదీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో, అందులో అయితే కొన్ని కంట్రీస్ అయితే రీప్రజెంట్ అయితే చేయడానికి అయితే వచ్చేసినాయి. ఇదైతే చైనాది. మీకు దీని గురించి తెలిస్తే కామెంట్ అయితే చేయండి, నాకైతే అంతగా తెలియదు. మనం ఎప్పుడైతే చైనా గురించి అయితే అంతగా సేల్స్ అయితే అంత నాలెడ్జ్ అయితే లేదు మనకు. ఎవరికైనా తెలిసే కామెంట్ అయితే కంపల్సరీ అయితే చేయండి. ఇప్పుడు చూస్తున్నారా, ఈయన అయితే లైవ్లో బిజీ ఉన్నాడు, ఇమ్రాన్ అయితే ఫోటోలలో బిజీ ఉన్నాడు. నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అన్నమాట. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అక్కడైతే మొత్తం సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి అన్నమాట. మధ్య మధ్యలో అయితే నేను కొద్దిగా వదిలేసిన, ఇక్కడైతే సాంగ్స్ అయితే ప్లే అయితే లేదు అక్కడ. ఎందుకంటే మళ్ళీ ఇంత కష్టపడి కాపీరైట్ తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టయితే. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది వచ్చారు. ఒక్కరికైతే 40 రియాల్ టికెట్. మా మేడం వాళ్ళు మీరు కూడా లోపలికి వెళ్ళండి అని అయితే మాకు కూడా టికెట్ వాళ్ళే తీసి ఇచ్చారనమాట. అంత మంచి వాళ్ళు మా మేడం వాళ్ళు. ఎప్పుడైతే మేము మొరక్కో అయితే ఎంట్రీ అయిపోయినాం, ఇక్కడైతే మొత్తం మొరక్కోకి సంబంధించిన ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ అయితే, ఫుడ్ అవన్నీ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మొత్తం అయితే ఈ మొరక్కోలో ఉన్న బిల్డింగ్స్ ఈ విధంగా ఉంటాయనంటే దాన్ని అయితే అమర్చబడింది దాని స్టైల్ అప్లో. ఇప్పుడైతే మేము మొరక్కో దాటేసి ఇటలీకి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా ఇటాలియన్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా ట్రెడిషనల్ లాగా అయితే ఏమేమి ఉంటాయో అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతారన్నమాట. పర్ఫ్యూమ్స్ కానీ, వాళ్ళకి ఇటలీకి సంబంధించిన డ్రెస్ అప్, వాళ్ళ ఫుడ్ అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, మొత్తం అయితే బొలివాడ్ అంటారు దీన్ని. బాలీవుడ్ రియాజ్ సీజన్ కంపల్సరీ అయితే ప్రతి దగ్గర అయితే ఇలా జరుగుతుంది. ఇదైతే రియాద్లో ఉన్న ఒక చిన్న వరల్డ్ లాగా, మొత్తం వరల్డ్ మ్యాప్ లాగా అయితే ఉందన్నమాట, అన్ని దేశాల వాళ్ళు. ఎందుకంటే ఇందులో నాకు అనిపించింది ఏంటంటే, ఒక పాకిస్తాన్ లేదు, బంగ్లాదేశ్ లేదు, మన ఇండియాని చూసి అయితే చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే మన ఇండియా రిప్రజెంట్ చేయడం అయితే, ఇక్కడైతే ఆదివాసుల ఆయిల్ అవన్నీ అయితే అమ్మేస్తున్నారు. ఇంకా ముందు ఉంది ఇండియాది, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదైతే చూస్తున్నారు కదా, మనీ హెస్ట్ సీజన్ నడిచింది కదా, దాని గురించి కూడా ఇక్కడైతే రిప్రజెంట్ అయితే చేస్తున్నారు. వార్ జోన్ కూడా ఉంది, అందులో ఆడుకోవచ్చు, అందులోకి వెళ్ళి ఏ విధంగా అయితే అన్నట్టు మొత్తం అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మేము గ్రీక్స్కి అయితే వచ్చేసినాం. గ్రీక్ ఇది కూడా ఒక ఇంటర్నేషనలే ఒక దేశం అన్నమాట. ఇందులో కూడా చాలా రకాల వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్, ఫుడ్స్ అవన్నీ అయితే పెట్టిర్రు. మనకు వాళ్ళ భాష అర్థం కాదు కానీ మొత్తం అరబిక్లో అయితే మాట్లాడుతున్నారు. ఇలా ఆయన అయితే అక్కడనే ఆగిపోయాడు, ఏం చూస్తున్నాడు. ఇక్కడ ఆడవాళ్ళని చూసి అయితే జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఎవరి వీడియో అయితే అంత ఎవరైనా చెప్తే ఆపేయాల్సిందే. అందుకోసం అయితే మేము జాగ్రత్త. ఇదైతే కువైట్ దేశం అన్నమాట. మేమైతే వచ్చేసరికి అయితే వాళ్ళు డప్పులు అయితే కొట్టారు, కానీ ఇప్పుడైతే ఆఫ్ చేసేసారు మేము రాగానే. అప్పటికి అయిపోయిందేమో. ఇది కువైట్ దేశం. ఇది ఎంతమందికి తెలుసో మాలియా, కువైట్లో చాలా మందికి తెలిసి టవర్ల గురించి. అక్కడైతే చాలా మంది అయితే వెళ్ళి అక్కడ పార్టీలు అయితే చేసుకుంటారు. మాలియా నేను కూడా చాలా సార్లు యూట్యూబ్లో అయితే చూసిన. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, దీన్ని ఏమంటారు, ఏం టవర్స్ అంటారు తెలియదు నాకు కూడా. ఇక్కడైతే మేము ఫోటోలు కొన్ని తీసుకున్నాం. ఫోటోలు తీసుకున్న తర్వాత అయితేనేమో మొత్తం లైవ్ అయితే బిజీ అయిపోయిండు.
ఇప్పుడైతే అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక వేరే దేశానికి అయితే వెళ్తున్నాం. ఇది ఎక్కడైతే జిప్ లైన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొక దాంట్లో రియాజ్ సీజన్ ఇంకొక సైడ్ కూడా నడుస్తుంది. అదైతే మొత్తం అమెరికన్ స్టైల్ లాగా అయితే ఉంది. ఇదైతే పెద్దగా అనిపిస్తుంది అదైతే దాన్ని అయితే గ్లోబల్ అవన్నీ దాటేసి ఇప్పుడైతే మేము ఈజిప్షియన్ సైడ్ అయితే వచ్చేసినాం. ఇదైతే ఈజిప్ట్. ఇక్కడ సౌదీ వాళ్ళు మస్రీ అంటారు, మస్ర్ దేశం, ఈజిప్షియన్. ఇవన్నీ మమ్మీ చూస్తుంటే చాలా వెరైటీగా అనిపించింది. ఇక్కడ దీనివల్ల మనకేం లాభం అంటే ఒకటే దగ్గర ఉండి అన్ని దేశాలు అయితే తిరగొచ్చు అన్నమాట. అదొకటి. మళ్ళీ ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించిన ట్రెడిషనల్ అవన్నీ అయితే మనకైతే తెలిసిపోతుంది అన్నమాట. అందుకోసమే ఇలా మంచి అనిపించింది. ఇందులో మనకు నచ్చింది ఇవి. ఎందుకంటే మనము హుక్క అవన్నీ అయితే మనకు కావాల్సింది అయితే హుక్క పార్ట్స్ కాబట్టి అయితే చాలా రకాలుగా అయితే ఉన్నాయి అన్నమాట. మనం చూడాల్సింది కూడా ఇవే. ఇంకా మిగతా అన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి. అవైతే బెలీ డ్యాన్స్కి సంబంధించినవి. ఇదైతే మీకు తెలుసు కదా ఈజిప్షియన్లో అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే గ్లోబల్. ఇదైతే చాలా రకాలుగా అయితే ఉంది. అందులో చాలా రకాలైతే ఫొటోస్ అయితే ప్లే అవుతాయి. ఇక్కడైతే జిరాఫీ కూడా ఉంది. ఆయన ఏమో జీబ్రా అన్నాడు. జిరాఫీ ఉంది. వెల్కమ్ టు సౌత్ ఆఫ్రికా. ఇప్పుడైతే మనం సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించిన వస్తువుల దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇదైతే సౌత్ ఆఫ్రికా బార్డర్. ఇందులో ఏమేమి ఆఫ్రికాకి సంబంధించిన అయితే అన్ని షాపింగ్ అవన్నీ అయితే చేసుకోవచ్చు. ఇందులో చూస్తున్నారు కదా ప్యారెట్స్ అవన్నీ అయితే బర్డ్స్ అవన్నీ సంబంధించిన అయితే అన్నీ ఉన్నాయి. ఒక చిన్న మినీ జూ లాగా అయితే దీన్ని అయితే ఏర్పాటు చేసేసారు. ఇందులో ప్యారెట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అందువల్ల అయితే దీన్ని ఒక చిన్న మినీ జూ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని బర్డ్స్ అవన్నీ పెట్టేసి అయితే ఇక్కడ కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే లోపలికి వెళ్ళి కూడా చూడొచ్చు డబ్బులు కట్టి. ప్రతిదానికి డబ్బులే. ఇక్కడ ఒకటి మెయిన్ ఎంట్రీ గేట్ దగ్గర అయితే 40 రియాలు. ఇది చూస్తున్నారు కదా జిరాఫీ. మన జూ పార్క్లలో ఉండే విధంగా అయితే పెట్టారు. అక్కడ పైకి వెళ్ళి అయితే దానికి ఫుడ్ కూడా తినిపించచ్చు ఏమన్నా అక్కడ కొని. ఎందుకంటే చాలామంది వాటికి కూడా కొని అయితే ఫుడ్ అయితే తినిపిస్తారు. దానికి కూడా డబ్బులే. లోపలికి ఎంట్రీ అయితే ఉండదు. ఎందుకంటే అవి ఎప్పుడు హాని చేస్తాయి అన్నట్టు. లోపల పైకి ఎక్కితే దానికి దూరంగా ఉండి అయితే తినిపించచ్చు. ఇప్పుడైతే మేము దగ్గరకు వచ్చేసినాం గ్లోబ్ దగ్గరికి. ఏదైతే వరల్డ్ మ్యాప్ లెక్క ఏదైతే ఒక మన వరల్డ్ ఎట్లుందో అలా అయితే రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఏదైతే గేమ్స్కి సంబంధించిన ప్లేసులు అవన్నీ అయితే ఉన్నాయి. వీళ్ళైతే చాలా బిజీగా తొందరగా పరిగెడుతున్నారు. నాకైతే ఒక భయం ఉండే. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో వస్తున్నారు కాబట్టి ఏమంటారు అన్నట్టు వీడియో తీసినాము. కాకపోతే కామనే, అందరు వీడియోలు ఫోటోలు అవన్నీ తీస్తున్నారు కాబట్టి కామనే. ఇది చూస్తున్నారు కదా ఇప్పుడే ఎన్ని రకాలుగా అయితే దాని చేంజ్ అయిందన్నమాట. ఈ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు డబ్బులు కట్టి. ఏ చిన్న దానికి కూడా డబ్బులు ఏందైతే ఏ గేమ్ కూడా ఆడరాదు. ఇంకా తిరగడమే ఫ్రీ. తిరగడం కూడా ఫ్రీ కాదు. లోపల ఎంట్రీ అయితే మనం 40 రియాలు కట్టి అయితే వచ్చాము. అది కూడా ఫ్రీ అయితే కాదు. ఇప్పుడైతే మనం మన ఇండియన్ రెస్టారెంట్ తాజ్ మహల్ దగ్గరకు వచ్చేసినాము. చాలా రోజుల తర్వాత మనకు ఒక ఫీల్ ఉంటుంది కదా, అబ్బా మన ఇండియా అన్నట్టు. నాకైతే చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే మన ఇతర పక్క దేశాలు అయితే ఏవి లేవు అన్నమాట. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది కానీ అవైతే లేవు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవన్నీ చూస్తే మన ఇండియాతో చాలా గర్వం. ఇక్కడ చూస్తున్నారు కదా సమోసాలు, పానీపూరి, పొటాటో రోల్స్. ఇంకోటి విషయం ఏంటంటే ముందలైతే మన ఆదివాసీ ఆయిల్ కూడా అమ్మేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అరబిక్ నేర్చుకొని వాళ్ళు కూడా అమ్ముతున్నారు అన్నమాట. ఇలా చూస్తున్నారు కదా మట్కా చాయ్ ఎంతమందికి ఫేవరెటో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. ఇండియాలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు దేశానికి సంబంధించిన మసాలాలు అవన్నీ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఆదివాసీ ఆయిల్ ఇక్కడ కూడా పెట్టి అమ్మేస్తున్నారు. నేను హిందీలో మాట్లాడదాం అనుకున్నాను, వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ అన్నట్టయితే నేను వాళ్ళ దగ్గర అయితే మాట్లాడలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా సమోసాలు అవన్నీ అయితే ఉన్నాయి. కానీ ఒక్క సమోసా 7 రియాల్ అంట. ఆ సమోసా చాలా చిన్నగా ఉంది. 7 రియాల్ అంటే ఒక టైం అయితే మనం ఫుడ్ తినచ్చు బయట. ఒక సమోసా తింటే అంత వేస్ట్ అవుతుంది. అందుకోసం మేము తీసుకోలేము. మేడమే కొన్ని ముందు ఇచ్చిన పునుగులు లాంటిది అయితే కొనిచ్చింది. మన తాజ్ మహల్ దగ్గర దొరికింది. అవైతే తినేసి తిన్నాము తీసుకొని. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనం ఏమి కొనలేము అస్సలు. ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ రేటు. ఫుడ్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట ఇక్కడ. అందుకోసమే మేమైతే ఏమీ తీసుకోలేదు. మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ ఏది వస్తుందో ఏది వస్తలేదో నాకైతే తెలియదు. ఎందుకంటే మొత్తం
కాపీరైట్ సాంగ్స్ అయితే బాగా నడుస్తున్నాయి. అందుకోసం అయితే మేమైతే దాన్ని అయితే మ్యూట్ చేసిన కొన్ని దగ్గర అయితే నేనైతే తీసేసిన. ఇతనైతే హిందీలో అయితే మాట్లాడుతున్నా ఆజావ్ అని. ఆదివాసీ ఆయిల్ అయితే చాలా ఉన్నాయి, ఎవరు ఇక్కడ అంత ప్రిఫరెన్స్ ఇవ్వరు ఆయిల్కి సంబంధించి, ఎందుకంటే అంత తక్కువనే. ఈయనేమో పిలుస్తున్నాడు తినమని, ఇది ఎంతమందికి తెలుసో దీని గురించి అయితే కామెంట్ మీరు కూడా కంపల్సరీ చేయాలి. ఎక్కడెక్కడ మీకు కనిపించిందో ఇప్పటికి నాకైతే 5-6 సార్లు అయితే కనిపించారు. ఇది ఆదివాసీ ఆయిల్, చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా రకాల అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ముందరకి వెళ్తే చార్మినార్, మన తాజ్మహల్ ఇంకో సైడ్ వెళ్తే అక్కడైతే పునుగులు కూడా చేస్తున్నారన్నమాట మన ఇండియన్స్ వాళ్ళే. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేము, ఎందుకంటే మన ఇండియన్స్ అన్నట్టు మనమే ఆనందపడాలి, కానీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారో తెలియదు అన్నట్టు ఎవరికైతే మాట్లాడలేము. అందుకోసం మేము ఎవరికైతే మాట్లాడలేదు, పోయి హిందీలో అయినా కానీ ఎక్కడ అడగలేము. ఇది చూస్తున్నారుగా, ఇదైతే వ్యూ చూసి అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇది ఐస్ క్రీమ్ ఎవరికైతే తెలుసు దీని గురించి, దీనికి కూడా మీరు కామెంట్ అయితే చేసి చెప్పాలి, ఎందుకంటే వీడియోని మొత్తం చూస్తే మీరైతే చాలా ఎంటర్టైన్ అవుతారు. ఈయనైతే డ్యాన్స్ చేస్తున్నాడు, ఇక్కడ సాంగ్ ప్లే అవుతుంది చూడండి, మీకు ఒక చిన్న సాంగ్ కూడా వస్తుంది. ఆయన డ్యాన్స్ చేస్తే చాలామంది అయితే అక్కడ వీడియోలు అయితే తీస్తున్నారు. ఆ సాంగ్ అయితే నేను ఎందుకు ప్లే చేస్తానంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అన్నట్టే నేను దానికి అయితే సాంగ్స్ అయితే ప్లే చేస్తలేను. ఆయన అయితే చాలా ఎంటర్టైన్ చేపించిండు అన్నమాట. ఫుల్ అయితే డ్యాన్స్ చేసిండు. ఎవరైతే భయపడుతున్నారు ఆయన చూసి, పిల్లలైతే ఎవరు ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కూడా దగ్గర రాలే. ఇంకొక అతను అటు సైడ్ నుంచి అయితే ఇస్తున్నాడు ఐస్ క్రీమ్ అన్నమాట. ఆయన దగ్గర అయితే 4-5 మెంబర్స్ పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళైతే ఐస్ క్రీమ్ తినైతే ఎంజాయ్ చేశారు. మనం ఒకవేళ దాన్ని పట్టుకుంటే మాత్రం మనకు ఫ్రీ ఐస్ క్రీమ్ ఇస్తారు. మనం దాన్ని తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు చాలా రకాలుగా అయితే మనకు ఆట ఆడిపిస్తారన్నమాట. అందుకోసమే మనమైతే దాన్ని తీసుకోలేము. వాళ్ళు కింది నుంచి పైకి, పై నుంచి కిందికి ఇలా డిఫరెంట్గా అయితే చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, అటు సైడ్ 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు తింటారు. చూద్దాం మనం కూడా. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కాబట్టి ఎక్కువైతే ఐస్ క్రీమ్లు తింటలేరు. నైట్ టైం అయితే చలి పెడుతుంది, డేలో అయితే మంచి ఎండలు అయితే ఉన్నాయన్నమాట. ఇది సాయంత్రం 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బొలివాడ్. నైట్ 2 గంటల దాకా అయితే ఉంటుంది అన్నమాట. ఇందులో పార్కింగ్ కూడా చాలా పెద్ద ఉంటుంది, అందులో వేల బండ్లు ఉంటాయి. చూస్తున్నారు, ఇలా అయితే వాళ్ళు ప్లే చేసి మరైతే ఐస్ క్రీమ్ ఇస్తారు. ఆ పాప ఏమో 4 ఐస్ క్రీమ్లు అయితే ఖరాబ్ చేసింది, 3 అయితే ఎరగొట్టింది, 4 అయితే కింద పడేసింది. దానికోసం వాడు లాస్ట్కి అయితే ఆమె చేతికి ఇచ్చేసి నువ్వు తిను, ఇక ఇంకా ఎక్కువ ఖరాబ్ అయి చేస్తావని చేతికి అయితే ఇచ్చింది. అదైతే చూడండి మీరు, పడేసాడు అటు సైడ్. ఇంకోటి అయితే దాని తర్వాత మళ్ళీ అయితే సగం ఎరగొట్టేస్తుంది. ఎరగొట్టించిన తర్వాత ఆడ ముఖం చూసి నవ్వుతుంది పాప. ఇలా అయితే చాలా రకాలుగా అయితే ఫన్ అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం మేము కూడా, ఎందుకంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. లేకుంటే బయట కూర్చుంటే అందరు డ్రైవర్లతో ముచ్చట పెట్టుకుంటా బోర్ కొడుతుండే. దాదాపు 4-5 గంటలు, 4 గంటల నుంచి 10 గంటల దాకా మేము లోపల ఉన్నాం కాబట్టి 5-6 గంటలు మాకు ఏర్పడలేదు. లాస్ట్ 1 గంట ముందు అయితే బయటికి వచ్చేసినాం, ఎందుకంటే కార్లు అయితే దగ్గర పెట్టుకోవాలన్నట్టు. పార్కింగ్ అయితే చాలా ఉంటుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.